అనంతకాల గర్భంలో శబ్దానికి సైతం ఊపిరి ఆడనంత నిశ్శబ్దం. సరిగ్గా 1380 కోట్ల సంవత్సరాల క్రితం ఆ నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ జరిగిన ఒకే ఒక మహా విస్ఫోటనం ఈ సృష్టికి ప్రాణం పోసింది. అదే బిగ్ బ్యాంగ్. ఆ కాంతి తరంగాల నుండి 1360 కోట్ల సంవత్సరాల క్రితం పుట్టిందే కోట్ల నక్షత్రాల నిలయం మన మిల్కీవే గెలాక్సీ. ఆ పాలపుంత కోణంలో 460 కోట్ల సంవత్సరాల క్రితం ఒక అగ్నిజ్వాలలో ఉద్భవించాడు మన సూర్యుడు. అతని గురుత్వాకర్షణ బంధంలో చిక్కుకున్న నవగ్రహాల కుటుంబమే మన సౌర కుటుంబం. ఆ కుటుంబంలో రూపుదిద్దుకున్న ఒక అపురూప శిల్పమే మన భూమి. కానీ అంతరిక్షం నుండి బాంబుల్లా దూసుకొస్తున్న ఉల్కల వర్షం ఒక నరకప్రాయమైన అగ్నిగోళం మన భూమి. కానీ వినాశనం ముగిసిన చోటే అద్భుతమైన సృష్టిని ప్రారంభించడం ప్రకృతి నైజం. అంతరిక్ష తోకచుక్కల ద్వారా భూమిని తాకిన జలధారాలు, కోట్ల సంవత్సరాల పాటు కురిసిన మహావర్షాలు ఆ అగ్నిగోళాన్ని శాంతింపజేశాయి. అలా ఉద్భవించాయి అగాధమైన మహాసముద్రాలు. ఆ సముద్రాల చీకటి గర్భంలో ఎవరూ ఊహించని విధంగా ప్రకృతి ఒక పరమ అద్భుతాన్ని సృష్టించింది. రసాయనాల కలయికతో ఈ భూమిపై మొదటి జీవకణం పురుడు పోసుకుంది. అవును, జీవం మొదటి శ్వాస నేల మీద కాదు, సముద్రం ఒడిలో మొదలైంది. ఒక చిన్న కణం వెనుక ఉన్న ప్రకృతి శక్తే కోట్ల సంవత్సరాల పరిణామ క్రమంలో జలచరాలుగా, వృక్షాలుగా, వన్యప్రాణులుగా రూపాంతరం చెంది చివరకు ఈ భూమిపై సరిహద్దులు గీసి నాగరికతలను నిర్మించగల మానవుడిగా అవతరించింది. నడకతో మొదలైన మానవ ప్రయాణం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వందలాది దేశాలుగా, విభిన్న సంస్కృతులుగా విస్తరించింది. మరి ఈ భూమిపై ఉన్న ఆ దేశాల వెనుక దాగున్న రహస్యాలేంటి? వారు ఎలా జీవిస్తున్నారు? వారి మనుగడ వెనుక ఉన్న శక్తులేంటి? ఇదే మన ఛానల్ యొక్క పరమ లక్ష్యం. రాబోయే రోజుల్లో ఈ భూమిపై ఉన్న నేచర్, వైల్డ్ లైఫ్, హిస్టరీ, సైన్స్, కల్చర్, మిస్టరీస్, అలాగే ప్రతి దేశం యొక్క సమగ్ర విజ్ఞాన సర్వస్వాన్ని, ఆ దేశం యొక్క ఆత్మను అద్భుతమైన మూల సూత్రాల ఆధారంగా మీ ముందుకు తీసుకురాబోతున్నాను. మన ఛానల్లో రాబోయే ప్రతి వీడియోలో ఒక దేశానికి సంబంధించిన విషయం. అవి దేశం యొక్క విస్తీర్ణం, ఆ దేశం ఎంత పెద్దది, అక్కడ ఎలాంటి పచ్చని అడవులు, ఎత్తైన కొండలు, విశాలమైన నదులు ఉన్నాయి, ఆ నేల స్వభావం ఎలాంటిది, దేశం యొక్క చరిత్ర. ఒక దేశం రాత్రికి రాత్రి నిర్మించబడదు. ఆ దేశం వెనుక ఉన్న గతం ఏంటి, వారు సాగించిన పోరాటాలు, సాధించిన విజయాలు ఎలాంటివి, నేటి ఆధునిక దేశంగా మారడానికి ఆ నేల పడిన ప్రసవ వేదన ఏంటి, దేశం యొక్క ఆరోగ్యం. సంపద కంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ప్రకృతితో మమేకమైన ఆ దేశ ప్రజలు సాధించిన ఆరోగ్య రహస్యాలేంటి, వారి సగటు ఆయుష్ వెనుక ఉన్న మర్మమేంటి, దేశం యొక్క వ్యవసాయం. కోట్లాది మంది ఆకలి తీర్చే అన్నదాతల హస్తకళ, వాతావరణాన్ని తట్టుకుంటూ వారు పండించే అద్భుతమైన పంటలు, వాడుతున్న విప్లవాత్మక వ్యవసాయ సాంకేతికలు ఏంటి, దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ. ఆ దేశ ప్రజల ప్రధాన ఆర్థిక ఆదాయ వనరులు ఏంటి, డబ్బు సంపాదనలో వారికున్న వ్యాపార నైపుణ్యాలు ఏంటి. ఇలా ముఖ్యమైన అంశాలతో ఆ దేశం గురించి పూర్తిగా వివరిస్తాను. శూన్యం నుండి పుట్టిన భూమి, సముద్రంలో పుట్టిన జీవం, మనుషులుగా మనం నిర్మించుకున్న ఈ ప్రపంచం మనకు ఎన్నో గొప్ప పాఠాలను నేర్పుతాయి. ఒక దేశం సాధించిన విజయాలు మనకు స్ఫూర్తినిస్తే, వారు చేసిన తప్పులు మనకు హెచ్చరికలుగా మారుతాయి. ఈ భూమిపై ఉన్న ప్రతి దేశం యొక్క సమగ్ర విజ్ఞానాన్ని, సర్వస్వాన్ని మీ హృదయాలు కత్తుకునేలా, మీ మెదడుకు పదును పెట్టేలా అందించడమే నా ఈ చిన్న ప్రయత్నం. ఈ భూమిపై ఉన్న జ్ఞానాన్ని మించిన సంపద లేదు, ప్రకృతిని మించిన దైవం లేదు. ఈ అద్భుతమైన ప్రయాణంలో నాతో కలిసి నడవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే ఇప్పుడే మన ఎర్త్ వరల్డ్ పేజెస్ కుటుంబంలో సభ్యులుగా చేరండి. ఈ వీడియోను లైక్ చేసి నాలెడ్జ్ని ప్రేమించే మీ స్నేహితులతో షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు మరిన్ని పరిశోధనాత్మక వీడియోలు చేయడానికి కొండంత బలాన్ని ఇస్తుంది. మరి మన మొదటి పేజీలో మానవాళి నాగరికతకు పురిటిగడ్డ అయిన ఏ అద్భుతమైన దేశం గురించి మన మొదటి వీడియో ప్రారంభం కాబోతుందో ఊహించి కింద కామెంట్ చేయండి. త్వరలోనే ఆ మొదటి దేశం యొక్క పూర్తి చరిత్రతో మీ ముందుకు వస్తాను. ప్రకృతిని ప్రేమిద్దాం, ప్రపంచాన్ని గెలుద్దాం. నమస్కారం.